బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ పరిచయం అక్కరలేని పేరు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ప్రవచనకర్తగా, మహాసహస్రావధానిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకుని 18 పురాణాలను తన ప్రవచన వాగ్దాటితో భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తిన అద్వితీయ మహోన్నత వ్యక్తి కాదు ఒక మహాశక్తి. బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి జ్ఞాపకాలు. అమావాస్య 1986 తెల్లవారితే ఉగాదనగా సుందరకాండం మొదలెట్టారు. తతో రావణ నేతాయా సేతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం ద్విజాన్ వ్యత్రాసయన్ ధేమానురస పాదపానర. ఈ విధంగా శ్లోకాలు ఒకసారి చదువుతుంటే కంఠస్థం వచ్చేస్తున్నాయి. ఓరి దేవుడు, ఇదేదో విచిత్రంగా ఉందని ఒకసారి చదివితేనే ఇన్ని శ్లోకాలు గుర్తుంటున్నాయని 3 సర్గలు కంఠస్థం చేశాను ఆ పూటకి. ఆ 3 సర్గలు మర్నాడు తాత్పర్యం చెప్పినట్టుగా కథ చెప్పుకుంటూ పోయాను. అందులో భగవంతుడు ఇచ్చిన వరం వల్ల స్పాంటేనియస్గా ఉపన్యాసం వచ్చేసింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందులో కంఠం మధ్యలో కొన్ని శ్లోకాలు ఒక్కొక్క రాగంలో పాడడం, అన్నీ ఒక రాగంలో పాడేవాడి కాదు చిన్నప్పటి నుంచి కూడా. కళ్యాణి రాగం, సింధు భైరవి, అభేరీ రాగం. అప్పట్లో అభేరీ ఎక్కువ పాడేవాడు అనమాట. అభేరీ రాగం అంటే ఎందుకో కొంచెం ఎక్కువ పట్టుబడింది నాకు ఘంటసాల వారి వల్ల. అందుకని తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్శన ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఇది అభేరీ రాగం. ఇలా చదువుకుపోయేవాడిని. మధ్య మధ్యలో కళ్యాణి, ఒక్కోసారి ఉత్సాహం వచ్చినప్పుడు ఆ రోజుల్లో షణ్ముఖప్రియ రాగం కూడా పాడాను నేను. అప్పటికి అది షణ్ముఖప్రియ నాకు తెలియదు. అది పాట ద్వారా వచ్చేసింది అనమాట నాకు. అప్పట్లో భూగైలాసలో పాట తెల్లవారుజామున వేసేవారు. మున్నీట పవళించు నాగశయనా చిన్నారి దేవేరి సేవలు చేయా మున్నీట పవళిల్చు నాగశయనా. ఇది షణ్ముఖప్రియ రాగం అని అప్పట్లో ఒక సంగీత విద్వాంసరాలు చెప్పింది. ఆ పాటతో నాకు ట్యూనింగ్ తానే శ్లోకాలకు వచ్చేవి. అందువల్ల చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. నవమి నాడు ఆ ఉపన్యాసం పూర్తయింది. ఆ రోజుల్లో అర్ధవరంలో ఉన్న ఆడవాళ్ళంతా క్యూ కట్టేశారు. ఆశ్రమం సరిపోక బయట కూర్చోవలసి వచ్చేది చెరువు గట్ల దగ్గర. మైకు లేదు పైగా. ఇక్కడ శ్లోకం చదివితే ఆ చెరువు గట్టు దాకా వినపడింది. 580 రూపాయలు ఆ రోజుల్లో నా ఉపన్యాసానికి 9 రోజులకి ఇచ్చారు. అదొక రికార్డు. ధనానికే ఉందిలేండి, అది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవి మాకు పెద్ద లెక్క కాదు. కానీ ఆ విధంగా ట్యూషన్ చెప్పవలసిన వాడిని పౌరాణికుడిని అయిపోయాను. భగవంతుని లీలలు ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తాడో తెలియదు. ఆనాడు 1986 ఉగాది నాడు మొదలుపెట్టిన తర్వాత 40 సంవత్సరముల కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. రేపు ఉగాది వస్తే 40 నుండి 41వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అనమాట. ఇంతకాలంగా ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టాం. ఆ తర్వాత సుందరకాండం అయిపోయిన తర్వాత భాగవతం చెప్పాను. చుట్టుపక్కల గ్రామాలన్నీ నావి అన్నట్టుగా ఉండేవి. అర్ధవరం, అగ్రహారగోపురం, పరిమళ్ళ, సరిపల్లి, భువనపల్లిలో అయితే 3 ఏళ్ళు వరసగా భాగవతం రామాయణం కూడా చెప్పాను. సీతారాంపురం, తర్వాత ఇటువైపు పాందువు అనే గ్రామంలో శివాలయంలో ఉపన్యాసాలు, ఎండగండి గ్రామం, ఉండి గ్రామం, అక్కడ పెద్ద కోదండరాముడి ఆలయం ఉండేది బస్టాండ్కి ఎదురుగుండా, అక్కడ ఇక భీమవరం, శృంగవృక్షం, వీరవాసరం, కొణితివాడ, కొమ్ముచిక్కాల్లో ఒక గొప్ప ఆశ్రమం ఉన్నదనమాట. ఆ ఆశ్రమాన్ని శుద్ధ చైతన్య స్వామి వారిని నిర్వహించారు. ఆయన చాలా గొప్పవాడు. వైశ్య కులానికి చెందిన ఒక మహానుభావుడు శుద్ధ చైతన్య స్వామి అనే పేరుతో స్వామి అయ్యి లలితా సహస్రనామ భాష్యం రాశాడు. ఆయన శిష్యుడు బ్రహ్మచారి వెంకటస్వామి గారు అనమాట. ఆ రోజుల్లో నా చేత భాగవతం ఆయన చెప్పించారు. ఇలా ఒకటేమిట్లండి, ఇక అలాగా కాశీపాడు అనే గ్రామం చేరాం. కాశీపాడు గ్రామంలో 1988 నుంచి 93 ఉద్యోగానికి వెళ్ళేదాకా 5 సంవత్సరముల పాటు ఎన్ని సప్తాహాలు, ఎన్ని ప్రవచనాలు చేసామో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ సెక్రటరీ పుల్లారావు గారు ఉండేవారు. ఆ పుల్లారావు గారు ఆ టీటీడీ తరఫున పంపించేవారు. వీటితో పాటుగా మధ్యలో అవధానాలు మొదలెట్టాం. ఇటు పురాణాలు,
ఇటు అవధానాలు ఓ నిరంతరాయంగా చేశాం.